హలో గుడ్ మార్నింగ్ హిట్ టీవీ మార్నింగ్ ఎడిషన్ స్వాగతం. నేను మీ విక్రమ్ పోలా. ఈరోజు తెలుగు ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ ఎడిషన్. ఒప్పందాల గుట్టు విప్పండి, 2014-23 మధ్య కరెంటు కొనుగోలుపై సమగ్ర నివేదిక సమర్పించండి, ఎక్కువ ధరలకు కొని ఉంటే కారణాలు చెప్పండి, విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశం, త్వరలో కొత్త విద్యుత్ పాలసీ తెస్తామని వెల్లడి, 200 యూనిట్ల ఉచిత కరెంటు హామీపై చర్చ. నిన్న విద్యుత్ శాఖపై సమగ్ర సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ సందర్భంగా ఆయన ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో కరెంటు కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆయన పదే పదే చెప్పారు. ఎన్నికల ముందు ప్రతి ప్రచార సభలో కూడా ఆయన ఈ మాట చెప్పారు. అదేవిధంగా అధికారంలోకి వస్తే వాటిలన్నింటి మీద అక్రమాలన్నీ వెలుగు తీస్తామని చెప్పారు. ప్రస్తుతం నిన్న జరిగినటువంటి విద్యుత్ శాఖ సమీక్షలో కూడా ఆయన అధికారులు ఆదేశించారు. ఎందుకు ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు, దానికి కారణాలు ఏంటి, మొత్తం వివరాలన్నీ బయటికి తీయండి, ఒప్పందాలు గుట్టు విప్పండి అంటూ కూడా ఆయన చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేసి తీరాలి, నిరంతర సరఫరాకు ఎంత కరెంట్ అవసరం, ఉత్పత్తి పెంచడానికి ఉన్న అవకాశాన్ని పరిశీలించాలంటే కూడా ఆయన ప్రస్తుతానికి ఏదైతే 12 గంటలు మాత్రమే ఇచ్చారు గత ప్రభుత్వంలో అని ఆయన కొంత చెప్పుకొచ్చారు. అయితే 24 గంటల కరెంటు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలంటే దానికి ఉత్పత్తి పెంచాలంటే అవకాశాన్ని పరిశీలించాలి, దాని అన్నింటిని కూడా ఎక్స్ప్లోర్ చేయండి అంటూ కూడా నిన్న సమీక్షా సమావేశంలో రేవంత్ రెడ్డి చెప్పారు సీఎం. ఇక మరొక వార్తా విషయానికి వస్తే నిన్న చాలా కీలకమైనటువంటిది. సిందే వర్గమే అసలైన శివసేన, పార్టీ ఎమ్మెల్యేలో అత్యధికులు ఆయన వెంటే, శాసనసభ పక్షనేతను తొలగించే అధికారం ఉద్ధవ్కు లేదు, తేల్చి చెప్పిన మహారాష్ట్ర స్పీకర్ నర్వేకర్. నిన్న మనందరికీ తెలుసు శివసేన రెండుగా చీలిపోయి అత్యధికమైనటువంటి శాసనసభ్యులందరూ కూడా సిందే వైపు చేరారు. ఆ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే తనదే అసలైన శివసేన అంటూ కూడా ఎవరైతే సిందే వర్గం వైపు వెళ్ళారో వాళ్ళందరినీ మీద అనర్హత వేటు వేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. అయితే నిన్న స్పీకర్ పార్టీ ఎమ్మెల్యేలు అత్యధికులు ఆయన వెంట ఉన్నారు కాబట్టి సిందే వర్గమే అసలైన శివసేన అంటూ కూడా అసెంబ్లీలో ఆయన గుర్తించినట్టుగా స్పీకర్ తేల్చి చెప్పిన మహారాష్ట్ర స్పీకర్. ఇక మరొక కీలక పరిణామం, ఇన్ని రోజులుగా అయోధ్యకు వెళ్తారా లేదా అంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు స్పష్టత చేయలేదు. అయితే నిన్న చాలా స్పష్టంగా చెప్పింది. అయోధ్యలో జరుగుతున్నటువంటి రామ విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమానికి రాజకీయ పార్టీలన్నింటినీ బీజేపీ ఆహ్వానించింది. అక్కడ ట్రస్ట్ కూడా ఎవరైతే అయోధ్య ఆలయ ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వెళ్ళమని వారు అందరూ కూడా చాలా అంటే మల్లికార్జున ఖర్గే మిగతా వారందరూ కూడా చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు. అయోధ్యకు మేము వెళ్ళాం, ఆర్ఎస్ఎస్ భాజపా రాజకీయ ప్రాజెక్టులా మార్చారు, అయోధ్య రామ మందిరాన్ని బీజేపీ తమ సొంత ప్రాజెక్ట్ లాగా మార్చేసింది కాబట్టి మేము వెళ్ళమంటూ కూడా తేల్చి చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాను ఎట్టకేలకు ఆమోదించారు గవర్నర్ తమిళిసై. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ రాజీనామాలను ఆమె ఆమోదించారు. మరో 3 సభ్యులు కూడా నిష్పక్షపాత దర్యాప్తు చేసి బాధ్యుల్ని కఠినంగా శిక్షించండి అంటూ ప్రభుత్వానికి గవర్నరు సూచించారు. ఇది కూడా కీలక పరిణామం. ఎవరైతే ఈ బోర్డు ద్వారా అంటే తప్పొప్పులు జరిగాయో, పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయో బాధ్యుల మీద కూడా చర్యలు తీసుకోండి అంటూ కూడా ప్రభుత్వానికి గవర్నర్ సూచన చేశారు. త్వరలో కొత్త బోర్డు ఏర్పాటు చేయనున్నారు. చైర్మన్ పదవికి పలు పేర్ల పరిశీలన, సభ్యుల నియామకం పైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇక హెచ్చరించినా పట్టించుకోలే, కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణలో పలు లోపాలు, గేట్ల నుంచి అధిక వేగంతో కిందకి నీరు, ధ్వంసమైన రక్షణ నిర్మాణాలు, 3 ఏళ్ల క్రితమే సీడీఓ లేక అధికారుల బేఖాతరు, తాజా చర్యలతో వెలుగులోకి అంటూ కూడా చాలా కీలకమైనటువంటిది కూడా ఈ వార్త కూడా. ప్రవాహ వేగానికి అన్నారం బ్యారేజీ దిగున చల్లా చెదిరైన సీసీ బ్లాకులు, పైనుంచి వరద ఒక్కసారిగా వేగంగా బలంగా రావడంతో రక్షణ గోడలు ఏవైతే ఉన్నాయో ఆ గేట్లు ఏవైనా అవన్నీ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, ధ్వంసమైన రక్షణ నిర్మాణాలు, 3 ఏళ్ల క్రితమే సీడీఓ లేఖ రాసినప్పటికీ కూడా అధికారులు బేఖాతరు చేశారంటూ కూడా ఈ వార్త తెలియజేస్తుంది. ఇక నిన్న మరొక సంఘటన జరిగింది. నాంపల్లి స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ గోడను ఢీకొంది. వేగంగా వెళ్ళి గోడని ఢీకొట్టి నాంపల్లి స్టేషన్లో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్ 6 ప్రయాణికులకు గాయాలయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ఆ స్టేషన్ సమీపంలో జరిగింది కాబట్టి కొంత వేగం తగ్గింది, అందువల్ల కొంత నష్టం కూడా తగ్గింది, లేకపోతే భారీ నష్టం వాటి లేదంటూ కూడా నిపుణులు చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించినటువంటి వార్త లోపల పేజీలో చూద్దాం. ఇక మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కందులు కొనుగోలు చేపట్టారు. 50,000 టన్నుల సేకరణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక
సింధే వర్గమే అసలైన శివసేన తేల్చి చెప్పిన మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్. ఇక బడి లేని పంచాయతీలు 257 ఉన్నాయంటూ కూడా తేలింది రాష్ట్రంలో. వాటిలో 122 చోట్ల మాత్రమే పాఠశాలలు అవసరం. పాఠశాల విద్యాశాఖకు డిఈఓలు ఒక నివేదిక సమర్పించారు. రాయితీపై ట్రాఫిక్ చలానాల చెల్లింపునకు గడువు 31 వరకు పెంచారు. ఏదైతే రాయితీలు ఇచ్చారో ట్రాఫిక్ చలానాలపై గడువుని 31 వరకు పెంచారు. మార్ఫెడ్ ఆధ్వర్యంలో కందులను కొనుగోలు చేపడుతున్నారు. 50,000 టన్నుల సేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక యాసంగి సీజన్లో 26.17 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరగబోతుంది. లక్ష్యంలో 47.67% వ్యవసాయ శాఖ నివేదిక అందించింది. తెలంగాణలో యాసంగి సీజన్లో మొత్తం 54.93 లక్షల ఎకరాలకు గాను ఇప్పటివరకు 26.18 లక్షల ఎకరాల మేరకు పంటలు వేసినట్లుగా వ్యవసాయ శాఖ గుర్తించింది. దాదాపుగా 50% ఇప్పటికే అంటే పంటలు వేశారు. మరొక 50% మేర పంటలు వేయాల్సి ఉంది. ఉద్యోగుల వేతన సవరణపై కార్యాచరణ ప్రారంభం. 19న 4 శాఖలతో పీఆర్సీ సమావేశాలు, పీఆర్సీ పే రివిజన్ కమిటీ సమావేశాలు జరగబోతుంది. వేతన సవరణపై కార్యాచరణ మొదలైంది. ఇక వ్యవసాయ ఉచిత విద్యుత్ పక్కదారి పడుతోందంటూ తనిఖీల్లో బయటపడుతున్న అక్రమ వినియోగం, ఉచితంగా అందిస్తున్నటువంటి వ్యవసాయాన్ని పక్కదారి పట్టిస్తున్నారంటూ కూడా వచ్చింది. వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ పక్కదారి పడుతుందా, అక్రమంగా ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారా అంటే అవునని అంటోంది దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ. సంస్థకు కొత్త సీఎండీగా ముషారఫ్ ఫరూఖీ బాధ్యతలు చేపట్టాక సాంకేతిక పంపిణీ నష్టాలను తగ్గించుకోవడంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా విద్యుత్ చౌర్య నిరోధక విభాగం, విజిలెన్స్ కలిసి క్షేత్రస్థాయిలో వాణిజ్య, గృహ, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల తనిఖీలు చేపట్టాయి. ఇందులో విస్తుపోయే విషయాలను అధికారులు గుర్తించి 250 కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లోని పట్టణాలకు సమీపంలో వ్యవసాయ భూములు చాలా వరకు వెంచర్లుగా మారాయి. వాటిలోనూ పాత కనెక్షన్లు అలాగే కొనసాగుతున్నాయి. గతంలో ఇంజనీర్లే గుర్తించి వాటికి కేటగిరీ మార్చాలని చెప్పిన కార్పొరేట్ కార్యాలయం నుంచి స్పందన రాలేదు. పైగా అక్రమ వాడకం కొందరు క్షేత్రస్థాయి సిబ్బందికి కాసులు పంట పండిస్తుంది, కావలసినప్పుడల్లా వారి నుంచి డబ్బు గుంజుతున్నారంటూ కూడా చేస్తున్నారు. డైరీ కోసం కూడా డైరీని ఏర్పాటు చేసుకుని దానికి కూడా ఉచిత విద్యుత్ వాడుతున్నారంటూ కూడా అనేక తనిఖీల్లో బయటపడుతున్న అనేక అక్రమ వినియోగం అంటూ కూడా ఇక్కడ వార్తా కథనం, ఒక మంచి వార్తా కథనాన్ని అందించారు. ఇక ఢిల్లీలో నేడు కాంగ్రెస్ కీలక సమావేశం జరగబోతుంది. లోక్సభ ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్న అధిష్టానం, ఎంపీ స్థానాల సమన్వయకర్తలకు పిలుపు, సీఎం హాజరయ్యే అవకాశం లేదని సమాచారం. మనకు తెలుసు ఎంపీ స్థానాల సమన్వయకర్తలు దాదాపుగా 500కు పైగా సమన్వయకర్తలను నియమించారు. రాష్ట్రంలో కూడా సీఎంతో సహా 3-4 సీనియర్ నేతలకు అవకాశం కల్పించారు. అయితే సీఎం హాజరయ్యే అవకాశం లేదని సమాచారం అంటూ కూడా ఇచ్చారు. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ మాత్రం కీలకంగా అయినటువంటి సమావేశాన్ని నిర్వహించబోతుంది. కర్ణాటక, తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. దక్షిణాదిలో బలాన్ని పెంచుకోవడానికి దృష్టి పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల అధికారంలో ఉన్న నేపథ్యంలో అటు కర్ణాటక కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ఇక్కడ బలాన్ని పెంచుకొని ఎక్కువ సంఖ్యలో లోక్సభ స్థానాలు సాధించాలని కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టిందంటూ కూడా ఇచ్చారు. జాతీయ స్థాయిలో భాజపాపై పోరాడేందుకు ప్రతిపక్షాలు ఏర్పాటు చేసుకున్న ఇండియా కూటమిలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ కూటమిలో ఉన్న పార్టీలేవి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కీలకంగా లేవు. దీంతో ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లో కూటమి తరఫున కాంగ్రెసే పోటీ చేయనుంది. ఈ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున అధిష్టానం వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రకు సీఎం మద్దతు, తన కారుకు స్వయంగా స్టిక్కర్ అతికించిన రేవంత్ రెడ్డి. ఇక్కడ మనం చూస్తున్నాం రాహుల్ గాంధీ 14 నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభించనున్నారు. అయితే దానికి సీఎం రేవంత్ రెడ్డి మద్దతు తెలుపుతూ స్వయంగా తన కారుకు స్టిక్కర్ అంటిస్తున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర స్టిక్కర్ను తన కారుకు అతికిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక హెచ్చరించినా పట్టించుకోలేదంటూ కూడా కాళేశ్వరం గేట్లకు సంబంధించి రక్షణ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కొట్టుకుపోవటం, పైనుంచి వాటరు అంటే నీరు చాలా ఉధృతంగా రావటం వల్ల అవన్నీ కొట్టుకుపోయాయి. దాని మీద 3 ఏళ్ల క్రితమే హెచ్చరించినప్పటికీ కూడా సంబంధిత అధికారులు పట్టించుకోలేదంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. ఇక నిన్న సమీక్షా సమావేశంలో విద్యుత్ శాఖ సమీక్షా సమావేశంలో పాల్గొన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఒప్పందాల గుట్టు విప్పండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ వార్త మనం ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ చూస్తున్నాం. ఇక అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యం
అంటూ కూడా సీఎం చెప్పుకొచ్చారు. నిన్న కొంతమంది విదేశీ వివిధ దేశాల ప్రతినిధులు రాకతో కుతుబ్ షాహీ టూమ్స్ వద్ద వివిధ దేశాల ప్రతినిధులతో మంత్రులు శ్రీధరబాబు, దామోదర్ రాజనరసింహ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి, శాంతి కుమారి కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా విదేశీ ప్రతినిధులు. హైదరాబాద్లో పర్యాటక కేంద్రాలను దర్శించారు. అమెజాన్ ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు. సచివాలయంలో బుధవారం అమెజాన్ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధరబాబు ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణలో అమెజాన్ పెట్టుబడుల గురించి సంస్థ ప్రతినిధులు సీఎంకు వివరించారు. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం, ఎట్టకేలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. అదేవిధంగా ముగ్గురు సభ్యుల రాజీనామాలు కూడా వారు ఆమోదించారు. ఇక ప్రశ్నపత్రాలు లీకేజీలు, నిర్వహణలో నిర్లక్ష్యం. టీఎస్పీఎస్సీ గతంలో జారీ చేసిన గ్రూప్ 1 అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయి. టీఎస్పీఎస్సీలో పనిచేసిన అసిస్టెంట్ సెక్షన్ అధికారి ప్రవీణ్ కుమార్, నెట్వర్క్ ఎక్స్పర్ట్ రాజశేఖర్ రెడ్డి కలిసి పెన్ డ్రైవ్ ద్వారా ప్రశ్నాపత్రాలను తస్కరించి బయట వ్యక్తులకు విక్రయించారు. ఏ విధంగా ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. దానివల్ల చైర్మన్ అదేవిధంగా సభ్యులు దానికి నైతిక బాధ్యత వహించి రాజీనామాలు చేయలేదు. దాంతో కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వారిని రాజీనామాలు చేయించారు, వాళ్ళని సస్పెండ్ చేశారు. ఇటుకేలకు చైర్మన్ రాజీనామాలు ఆమోదం పొందే గవర్నర్ దగ్గర. త్వరలో కూడా కొత్త బోర్డు అయిపోతున్నారు. తెలంగాణ సర్వీస్ కమిషన్ బోర్డును త్వరలో కొత్తగా ఏర్పాటు చేస్తారు. ఇక వేగంగా వెళ్ళి గోడని ఢీకొట్టి నిన్న చార్మినార్ ఎక్స్ప్రెస్ ఇక్కడ చూస్తున్నాం. నాంపల్లి రైల్వే స్టేషన్లో పట్టాలు తప్పిన రైలు బోగీలను పునరుద్ధరిస్తున్న సిబ్బంది. ఇక పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నామంటూ కూడా సిపిఆర్ఓ పేర్కొన్నారు. చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు ఆగకుండా అంతే వేగంతో ముందుకు దూసుకెళ్లడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ రాకేష్ విలేకరులకు తెలిపారు. ప్రమాద సమయంలో రైల్లో తక్కువ మంది ప్రయాణికులు ఉండటం, నాంపల్లి చివరి స్టేషన్ కావడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఇక ఎడిటోరియల్ ఇది. ఈసీ దక్షతకు వైకాపా పరీక్ష అంటూ కూడా ఎన్నికల కమిషన్కి వైకాపా పరీక్ష పెడుతుందంటూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల జాబితాలు ఏదైతే ఓటర్ల జాబితాలపై అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తోంది అంటూ కూడా ఇక్కడ ఎడిటోరియల్ రాశారు. ఇక పునరధికారం కోసం ఎంతకైనా తెగించే వైకాపా నేతాగణాల ఫ్యాక్షనిజం నైజం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల క్రతువు పవిత్రతనే మంటగడుపుతోంది. ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు ఆయుపట్టు లాంటి ఓటర్ల జాబితాల మీద నెలల తరబడి సాగుతున్న వ్యవస్థీకృత దాడిపై విపక్షాలు, పత్రికలు చెవిన ఇల్లు కట్టుకుని పోరుతున్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పట్టించుకొని తీరు నిశ్చేష్టపరుస్తోంది. ఒకే డోరు నంబర్తో 10 కంటే ఎక్కువ ఓట్లున్న ఇళ్ల సంఖ్య దాదాపు 1,58,000 కాగా వాటి ద్వారా నమోదైన ఓట్లు 24.61 లక్షల పైచిలుకు. గ్రామాన విక్రమించిన అక్రమాలపై ఎవరెంతగా గగ్గోలు పెడుతున్నా వినకుండా గత అక్టోబర్ చివరిలోనే ఓటర్ల జాబితా ముసాయిదాను సీఈఓ వెలువరించడంతో మరింత దట్టంగా ముసురుకున్నాయంటూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా అక్రమాలపై ఈ ఎడిటోరియల్ రాశారు. మితంగా వాడితేనే జల భద్రత, నీటిని సంరక్షించుకోవాలి అంటూ కూడా డాక్టర్ జీవీఎల్ విజయ్ కుమార్ తెలిపారు. ఇక్కడ ఈ వ్యాసంలో రచయిత భూ విజ్ఞాన శాస్త్ర నిపుణులు. ఎందుకంటే భూగర్భ జలాలు జల భద్రత మితంగా వాడాలంటూ కూడా దేశంలో వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలతో పాటు ప్రజల దైనందిన అవసరాల కోసం భూగర్భ జలాల వినియోగం పెరుగుతోంది. దాంతో పోను వాటిపై ఒత్తిడి అధికమవుతుంది. మానవాళి మనుగడకు అత్యంత కీలకమైన భూగర్భ జలాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా ఈ వ్యాసంలో తెలియజేశారు. ఆలస్యం, అంచనా వ్యయం అధికం. ఇక్కడ మరొక ఇది ఆలస్యం జరిగితే స్వాతంత్రం సిద్ధించే 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. ఏ దేశాభివృద్ధిలో అయినా మౌలిక వసతులు కీలక పాత్ర పోషిస్తాయి. భారత్లో వాటికి సంబంధించి చాలా ప్రాజెక్టులు నత్తనడుకన సాగుతున్నాయి. ఫలితంగా వాటి వ్యయం ఇంతలంతలు అవుతుంది అంటూ కూడా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అంటే రోడ్ల విస్తరణ కావచ్చు, కొత్తగా రోడ్లు వేయడం కావచ్చు, లేకపోతే వంతెనలు, బ్యారేజీలు లాంటివి చాలా ఆలస్యం అవుతున్నాయి. దానివల్ల వ్యయం విపరీతంగా పెరుగుతోంది అంటూ కూడా ఆలస్యం వల్ల అంచనా వ్యయం అధికం అవుతుంది అంటూ కూడా ఈ వ్యాసంలో పేర్కొన్నారు. ఇక వాసి కొరవడిన పరిశోధన అంటూ కూడా విశ్వవిద్యాలయంలో పరిశోధనకి వాసి కొరవడింది అంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు.
దేశీయంగా మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఎంఫిల్ డిగ్రీలు ఇక చెల్లుబాటు కాబోవని యూజీసీ ఇటీవల తేల్చి చెప్పింది. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పీహెచ్డీ చేసేవారికి పరిశోధనపై ముందస్తు అవగాహనకు ఎంఫిల్ అక్కరకు వస్తుంది. దశాబ్దాలుగా ఇండియాలో ఎంఫిల్ డిగ్రీ కొనసాగింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పీహెచ్డీలు చేస్తున్నారు. అయితే పరిశోధనల రాశి వాసిలో మనం ఎక్కడున్నామంటూ కూడా ఈ క్వశ్చన్ వచ్చింది. తాజాగా ఎంఫిల్ గతంలో పీహెచ్డీ చేయాలంటే ముందుగా ఎంఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉండేది. అయితే ఇప్పుడు ఎంఫిల్ను గుర్తించమంటూ కూడా ఇంకా చెల్లుబాటు కాబోని యూజీసీ ఇటీవల తేల్చి చెప్పిన నేపథ్యంలో పీహెచ్డీల మీద అందరూ కూడా దృష్టి పెడుతున్నారు. అయితే ఆ పీహెచ్డీలు చేసేవారి సంఖ్య పెరిగింది కానీ నాణ్యత లోపిస్తోంది అంటూ కూడా ఈ వ్యాసంలో పేర్కొన్నారు. సిటీ పేజీలు. ఇక వసుంధర రామయ్య చిత్రాలు ఆమె చేతుల్లో. మసూమా అనే తెలుగు ఆడపడుచు అయోధ్యలో ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ చిత్రాలన్నీ వారే వేశారు. ఇక్కడ చిత్రాలు వేసి రామయ్య చిత్రాలు ఆమె చేతుల్లో అంటూ కూడా ఇక్కడ ఆమెకు సంబంధించినటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వార్తా కథనం. ఇక మసూమా రిజ్వీ ఆమె తెలుగు ఆడపడుచు. ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవాలన్నది ఆమె చిన్ననాటి కళ. పెళ్ళే భర్తతో అడుగు పెట్టిందేమో మట్టి ఇంట్లో, పెద్దగా చదువుకుంది లేదు. అలాంటి ఆవిడ ప్రభుత్వం తరఫున ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టే స్థాయికి చేరుకున్నారు. దేశమంతా ఆసక్తిగా చూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభ క్రతువులో భాగం అవ్వటమే కాదు, శ్రీరాముని కథను ఈ తరానికి చిత్రాల ద్వారా అందిస్తున్నారు మసూమా రిజ్వీ. మన తెలుగు ఆడపడుచు ప్రయాణం ఇది అంటూ కూడా ఇక్కడ రామాయణం మొత్తాన్ని బొమ్మల్లో చూపించారు. ఇక్కడ మనం చూస్తున్నాం. ఇదంతా కూడా మసూమా రిజ్వీ వేసినటువంటి చిత్రాలు. ఆమెకు సంబంధించినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి వార్తా కథనం. పైగా ఆమె తెలుగు, ఆమె తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి మసూమా రిజ్వీ ఇక్కడ అయోధ్యలో ఈ రకమైనటువంటి పెయింటింగ్స్ అన్ని వేశారు. బొమ్మల్లో మొత్తం రామాయణాన్ని చూపిస్తున్నారు. ఇక నీరసించకుండా బరువు తగ్గాలంటే ఏం చేయాలనే దాని మీద పోషకాహార నిపుణురాలు అందించినటువంటి కొన్ని సూచనలు. ఇక మెరిసే చర్మానికి మునగాకు వాడాలంటూ కూడా ఇక్కడ కొన్ని చిట్కాలు ఇచ్చారు. ఇక అల్యూమినియం ఫాయిల్తో ఇన్ని ఉపయోగాలంటూ కూడా అల్యూమినియం ఫాయిల్ వల్ల అంటే వంటగదుల్లో చేసేటువంటి అంటే వంటింట్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అల్యూమినియం ఫాయిల్ అనే దాని మీద కూడా కొన్ని చిట్కాలు ఇచ్చారు. కూతురు కోరిందని 4 కోట్ల స్థలం బడికి ఇచ్చిన వార్తా కథనం ఇది తమిళనాడులో. ఇక సుధామూర్తి మా పెళ్ళికైన ఖర్చు 800 రూపాయలు, అందులో సగం నాది సగం మూర్తిది అంటూ కూడా ఆమె తెలియజెప్పారు. పండక్కి ప్రయాణం ఎట్లా? జాడలేని జన్ సాధారణ రైళ్లు ఆర్టీసీ బస్సుల కిటకిట. ప్రైవేటు బస్సుల్లో భారీగా ఛార్జీలు. హైదరాబాద్ నుంచి విశాఖకు 6,000 అంటూ కూడా ఇక్కడ వార్తా కథనం. సంక్రాంతి అంటే అందరికీ పెద్ద పండగ కాబట్టి సొంత ఊళ్ళకి వెళ్తూ ఉంటారు. అటువంటిది సరైనటువంటి రవాణా సౌకర్యాలు లేకపోవడంతో, జనసాధారణ రైళ్లు లేకపోవడంతో రైళ్లు ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. ప్రైవేటు బస్సుల్లో భారీగా ఛార్జీలు పెంచేశారు. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్ళడానికి ఒకవైపుకే 6,000 వసూలు చేస్తున్నారంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక మార్చి 11 నుంచి యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ఇక సిపిఎస్ రద్దుపై ఫిబ్రవరి 16 జాతీయ సమ్మె జరగబోతోంది. ఇక పారిశ్రామిక అభివృద్ధిలో మార్పు చూపిస్తాం, త్వరలో స్నేహపూర్వక విధానాన్ని తీసుకొస్తాం. యువ పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి ప్రణాళిక 2050 ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇక పులుల మృతి కేసులో 4 అనుమానితులు. పులి చంపిన ఆవు కళ్యాబరంపై గడ్డి మందు, ఫ్లోరైడ్ గుళికలు, దరిగాం అడవులను జల్లెడ పడుతున్న అటవీ అధికారులు అంటూ కూడా పులులను ఎవరు చంపారో వాళ్ళని పట్టుకోవడం కోసం అనుమానితులు 4 ఉన్నారు. వాళ్ళని పట్టుకోవడం కోసం జల్లెడ పడుతున్నారు అంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక వ్యాఘ్రాల సంరక్షణలో అటవీ శాఖ ఘోర వైఫల్యం చెందుతోంది అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి, యూఎస్పీసీ సమావేశంలో విజ్ఞప్తి. శాఖాపరమైన విచారణను 3 వారాల్లో పూర్తి చేయండి. పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ సస్పెన్షన్పై హైకోర్టు ఆదేశం జారీ చేసింది. ఇక మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శిగా దామోదర్, హరిభూషణ్ వారసుడిగా సారథ్య బాధ్యతలు స్వీకరించారు. దామోదర్ ఫోటో ఇక్కడ మనం చూస్తున్నాం. మిర్చి పంటల పరిశీలనకు ప్రత్యేక బృందాలు. రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లలో ధరలపైన అధ్యయనం. మంత్రి తుమ్మల ఆదేశాలు. ఈనాడు కథనానికి స్పందన. ఎందుకంటే మిర్చికి తెగులు సోకింది, దాంతో ఈనాడులో ఆ కథనం వచ్చింది. ఆ కథనాన్ని చూసినటువంటి మంత్రి తుమ్మల ఆదేశం జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లో ధరలపై కూడా, ఎందుకంటే అక్కడ దళారులు ధర తగ్గిస్తున్నారంటూ కూడా ఒక వార్తా కథనం వచ్చింది. దానివల్ల మిర్చి పంటల పరిశీలనకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలంటూ కూడా అధికారులను ఆయన ఆదేశించారు. ఇక ఎంబీబీఎస్ సీట్లన్నీ కౌన్సిలింగ్లోనే భర్తీ చేయాలి. నేరుగా ప్రవేశాలు కల్పించొద్దు, అలా చేస్తే కోట్లలో జరిమానా. సీట్ల రద్దు. ఎన్ఎంసీ ఉత్తర్వులు.
ఇక భర్తపై ద్వేషం, చిన్నారికి మరణ శాసనం. నిన్న 2 రోజుల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన దేశాన్ని కుదిపేసింది. తన సొంత 4 ఏళ్ల కుమారుడిని భర్తపై కోపంతో సుచనా సేట్ అనేటువంటి ఒక CEO, బెంగళూరు చెందినటువంటి సుచనా సేట్ తన భర్తతో విడిపోయింది. 4 సంవత్సరాల కొడుకున్నారు వారిద్దరికీ. అయితే ప్రతి వారం భర్త దగ్గరికి కుమారుడిని పంపించాల్సి వస్తుందని కోపంతో, భర్త మీద కోపంతో అతన్ని చంపి సూట్ కేసులో కుక్కి గోవా నుంచి వస్తున్న తరుణంలో పోలీసులకు చిక్కింది. ఇంకా ఎక్కువ మోతాదులో దగ్గుమందు తాగించి హత్య చేసిందంటూ కూడా చేశారు. CEO సుచనా సేట్ కేసులో వెలుగులోకి కీలక విషయం బయటపడింది. ఇక కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న నిరుపేద బాలుడికి దాతల చేయుత. ఈనాడు కథనానికి స్పందన లభించింది. 19-20 తేదీల్లో కథా కవిత కార్యశాల వర్క్షాప్ ఒకటి నిర్వహిస్తున్నారు. ఇక తెలంగాణ గొంతుక భారాస. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుదాం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని గట్టిగా నిలదీద్దాం. వరంగల్ లోక్సభ నియోజకవర్గ సమీక్షలో కేటీఆర్. నిన్న వరంగల్ లోక్సభ సమీక్ష జరిగింది. ఇక్కడ సమీక్షా సమావేశాలను క్రమం తప్పకుండా తెలంగాణ భవన్లో కేటీఆర్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ నిన్న చూసాం, సీనియర్ నేతలందరూ కూడా హాజరయ్యారు. సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి, బసవరాజ్ సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, గండ్ర జ్యోతి, పసునూరి దయాకర్, సత్యవతి రాథోడ్, మధుసూదనాచారి, బండా ప్రకాష్, పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, ఎర్రబల్లి దయాకర్రావు, పొన్నా లక్ష్మయ్య, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి వీళ్ళందరూ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి నేతలు. వాళ్ళందరూ అదేవిధంగా ఇతర సీనియర్ నేతలతో కూడా నేను కేటీఆర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా తెలంగాణ గొంతుక బారాస లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుదామంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇక పతంగుల పండగకి సీఎంకు ఆహ్వానం పలికారు. ఇక మరో 275 కొత్త బస్సుల కొనుగోలు మంత్రి పొన్నం తెలియజేశారు. అండగా ఉంటాం, అధైర్యపడద్దు. గద్దర్ కుటుంబ సభ్యులతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నిన్న గద్దర్ కుటుంబాన్ని పరామర్శించారు. బట్టి విక్రమార్క ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో గద్దర్ కుమార్తె వెన్నెల ఓడిపోయింది. దాంతో ఆయన నిన్న వారిని కలిసి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. భారాసాను మళ్లీ తెరాసాగా మార్చండి, సమీక్షలో పార్టీ శ్రేణుల వినతి. తాజాగా ఇదే అంశాన్ని ప్రస్తావించిన కడియం. ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితిగా మారిందో దానివల్ల తెలంగాణ సెంటిమెంట్ పోయిందని చాలామంది మాట్లాడారు. అయితే మళ్ళీ దాన్ని తెరాసాగానే మార్చాలంటూ కూడా నిన్న పార్టీ కార్యాలయంలో చాలామంది మాట్లాడారు. ఇదే అంశాన్ని కడియం శ్రీహరి కూడా సీనియర్ నేత, ఆయన కూడా ప్రస్తావించారంటూ కూడా వార్త. ఇక నిరంతరంగా పచ్చదనం పెంపు కార్యక్రమాలు. మంత్రి సురేఖ. చదువు అర్హత లేకుండా బారాస ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు. మంత్రి సీతక్క ఆరోపణ చేశారు. అంతర్జాతీయ పర్యటన వివరాలు ఇవ్వండి, చెన్నమనేని రమేష్కు హైకోర్టు ఆదేశం జారీ చేసింది. ఇక కాళేశ్వరంపై కొనసాగిన తనిఖీలు. 2వ రోజు పలు దస్త్రాలు స్వాధీనం, వాటి విశ్లేషణలో అధికారుల నిమగ్నం. ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహణ దిశగా కసరత్తు. ఇక కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షితో కోదండరాం భేటీ అయ్యారు. దీపాదాస్ మున్షికి పుష్పగుచ్చం అందిస్తున్న కోదండరాం. రైలు కింద పడి యువకుడి బలవన్మరణం. గ్రూప్ 1 వాయిదాతో మనస్తాపం చెందినట్లు కేసు నమోదు. ఇక ఛాంపియన్ రాత్రి 7 గంటల నుంచి చివరిగా ఓ సిరీస్ అంటూ కూడా ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ మొదలవుతున్నది. ఆఫ్ఘనిస్తాన్తో నేడే తొలి T20 మ్యాచ్కు కోహ్లీ దూరం అవుతున్నాడంటూ కూడా వార్త వచ్చింది. ఇక ప్రీ క్వార్టర్స్లో సాత్విక్ జోడీ. ప్రణయ్ పరాజయం. మలేషియా ఓపెన్. ఇక నాన్సీకి స్వర్ణం, ఇలవేనిలకు రజతం. ఆసియా ఒలింపిక్ క్వాలిఫైయింగ్ షూటింగ్లో శ్రీకాంత్కు కోచ్గా కశ్యప్ ఉన్నాడు. గాయాలతో ఆటకు దూరమైన భారత బ్యాడ్మింటన్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ కోచింగ్పై దృష్టి సారించాడు. త్వరలోనే ఆటకు అధికారికంగా గుడ్ బై చెప్పి పూర్తిస్థాయిలో కోచ్గా మారాలనుకుంటున్నాడంటూ కూడా ఒక వార్త. ఇక అందుకే ఇషాన్ శ్రేయస్ని ఎంపిక చేయలేదంటూ కూడా రాహుల్ ద్రావిడ్ చెప్పాడు. ఆఫ్ఘనిస్తాన్తో 3 మ్యాచ్ల T20 సిరీస్ కోసం ప్రకటించిన భారత్ జట్టులో ఇషాన్ కిషన్ శ్రేయస్కు చోటు దక్కలేదు. దీంతో క్రమశిక్షణ రాహిత్యం కారణంగానే వీళ్లపై వేటు వేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ అలాంటిదేమీ లేదని టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ వెల్లడించాడు. క్రమశిక్షణ చర్యలేం కాదు, సెలక్షన్కు ఇషాన్ దూరంగా ఉన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలో విరామం కావాలని కోరడంతో ఒప్పుకున్నాం. అతను తిరిగి జట్టులోకి రావాలనుకుంటే దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి సెలక్షన్కు అందుబాటులో ఉండాలంటూ కూడా చెప్పాడు. పంత్ ఒక కాలితో ఆడినా చాలు అంటూ కూడా గవాస్కర్ పంత్ గురించి చాలా అద్భుతమైనటువంటి ఒక కితాబ్ ఇచ్చాడు. ఇక జకో స్వైటెక్లకు టాప్ సీడింగ్ వచ్చింది ఆస్ట్రేలియా ఓపెన్లో. ఇక ఇంగ్లాండ్ లయన్స్ సలహాదారుగా కార్తిక్ నియమితుడయ్యాడు. భారత వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తిక్ ఇంగ్లాండ్ లయన్స్కు బ్యాటింగ్ సలహాదారుగా పనిచేయనున్నాడు.
అయోధ్యకు మేము వెళ్ళాం కాంగ్రెస్ పార్టీ, ఆర్ఎస్ఎస్ భాజపా రాజకీయ ప్రాజెక్టులా మార్చారని ధ్వజం, మీరు రావణుడిలా మతి స్థిమితం కోల్పోయారంటూ భాజపా కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ నేతల్ని గట్టిగా తిప్పికొట్టారు. ఇక ప్రపంచ ఆర్థికాభివృద్ధి ఇంజిన్గా భారత్, వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో మోడీ పేర్కొన్నారు. ప్రజల మధ్య పనిచేస్తే విజయం మనదే, అనుబంధ విభాగాల నేతలకు ఖర్గే హితోపదేశం చేశారు. ఇక 200 కిలోల గంట బంగారు పాదుకులు అయోధ్యకు చేరుతున్న ప్రత్యేక కానుకలంటూ కూడా ఇక్కడ మనం ఫోటోలు చూస్తున్నాము. భారీ గంట, మహాదీపం, అదేవిధంగా పాదుకలు. ఇక్కడ రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో అయోధ్య పట్టణాన్ని సుందరంగా అలంకరిస్తున్నారు. ఇందులో భాగంగా మొహబరా బజార్ కూడలో ఏర్పాటు చేసిన సీతమ్మ చేతి కంకణం భారీ నమూనా ఆకట్టుకుంటోంది. ఇక 400 ఎంపీ స్థానాల్లో విజయమే లక్ష్యం, ఎన్నికల కార్యాచరణను సిద్ధం చేసిన భాజపా. నెలాఖరుకు తొలి విడత అభ్యర్థుల ప్రకటన. మొదటి జాబితాలో మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ల పేర్లు. ఇక బిల్కిస్ బానో కేసు దోషులో 9 మంది అదృశ్యం, వారు లొంగిపోవాలని ఇటీవల ఆదేశించిన సుప్రీంకోర్టు. ఆ ఆదేశాలపై సమాచారం లేదన్న పోలీసులంటూ కూడా ఒక వార్త వచ్చింది. ఇక దేశాన్ని రక్షించాలంటే ఇండియా కూటమి బలపడాలి, విపక్షానికి 850 మంది విజ్ఞప్తి. ప్రపంచానికి పంచ ముప్పులు, ఎన్నికల వేళ దుష్ప్రచారంతో సమాజంలో చీలికలు. ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక. ఎర్ర సముద్రంలో హౌతీల భారీ దాడి, నౌకలపై విరుచుకుపడిన క్షిపణులు, డ్రోన్లు, తిప్పికొట్టిన అమెరికా, బ్రిటన్. ఇక ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ సమన్లు జారీ చేసింది, నేడు విచారణకు రావాలని పిలుపునిచ్చింది. ఇవి ఈరోజు ఈనాడు వచ్చిన ప్రధాన వార్తలు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత సాక్షి దినపత్రికను పరిశీలిద్దాం. మార్నింగ్ ఎడిషన్కి తిరిగి స్వాగతం. సాక్షి దినపత్రిక ఆంధ్ర ఎడిషన్ చూద్దాము. ప్రపంచ కప్కు ముందొకసారి ద్వైపాక్షిక టీ20 సిరీస్ బరిలో భారత్, నేడు ఆఫ్ఘన్తో తొలి మ్యాచ్. లాభాల్లోకి మార్కెట్లో సెన్సెక్స్ 271 పాయింట్ల లాభం, నిఫ్టీ 74 పాయింట్ల అప్. జమిలీకి 5000 సూచనలు. జమిలీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటైన మాజీ రాష్ట్రపతి కోవింద్ కమిటీకి 5000కు పైగా సూచనలు అందాయి. ప్రారంభోత్సవానికి దూరం, అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్టకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ నేతలు ఖర్గే, సోనియా నిర్ణయించుకున్నారు. కొందరినే అనుమతిస్తాం, కాంగ్రెస్ నేత రాహుల్ భారత్ జోడో న్యాయయాత్రకు మణిపూర్లోని బీజేపీ సర్కార్ షరతులతో అనుమతి ఇచ్చింది. విశ్వమిత్ర భారత్, ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో భారత్ నూతన ఆశారేఖగా ఆవిర్భవించిందని ప్రధాని మోడీ చెప్పారు. ఇక బ్యానర్ విషయానికి వస్తే టీడీపీ కకావికలం, తమ్ముళ్ల హాహాకారాలు, పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు కరువు. ఎంపీ కేసినేని నాని బాటలోనే టీడీపీ గుడ్ బై చెబుతున్న నేతలు అంటూ కూడా ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు. డబ్బు మూటల అర్హతగా సమన్వయకర్తల నియామకం. మరోవైపు టీడీపీ జనసేన మధ్య పొత్తు కుంపట్లో అనేక నియోజకవర్గాల్లో కుదరిన సయోధ్య. ఘోర పరాజయం తప్పదని పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం. ఇక పనికిరాని బాబు, పశ్చిమ మోసగాడు, చంద్రబాబుపై ఎంపీ కేసినేని నాని ధ్వజం. విజయవాడ నిజం, అమరావతి ఒక కలే. ఎంతోమంది హితవు చెప్పినా వినకుండా టీడీపీలో కొనసాగా. పార్టీ కోసం నేను అమ్ముకున్న ఆస్తుల విలువ 2000 కోట్లు. నాతో కొందరికి నెల జీతాలు ఇప్పించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిసిన కేసినేని రాజీనామా స్పీకర్ ఆమోదం పొందగానే వైఎస్ఆర్సీపీలో చేరతానని ప్రకటన. నిన్న కేసినేని నాని రాజీనామా చేశారు తెలుగుదేశానికి. దాంతో టీడీపీ కకావికలం, ఆయనతో పాటు కూడా చాలామంది నాయకులు వెళ్ళిపోతున్నారు. అనేక నియోజకవర్గాల్లో కూడా చాలామంది నాయకులు రాజీనామాలు చేస్తున్నారంటే ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. డబ్బుంటేనే రా కదలిరా, విశాఖ నుంచి గంట జంప్ అంటూ కూడా ఒక వార్త వచ్చింది. అన్నమయ్యలో ఆధిపత్య పోరు అంటూ కూడా మరొక వార్త. ఇక నేటి నుంచి విధుల్లోకి మున్సిపల్ కార్మికులు చేరబోతున్నారు. కార్మిక సంఘాలతో ప్రభుత్వ చర్చలు సఫలం. ప్రభుత్వ హామీలకు అంగీకరించిన కార్మికులు ఇచ్చిన హామీలు అమలు చేస్తాం మంత్రి బొత్స సత్యనారాయణ. సంక్రాంతి కానుకగా కార్మికులకు 1000 చొప్పున బహుమతి. పలు డిమాండ్ను ఇంతకుముందే పరిష్కరించిన ప్రభుత్వం. పట్టణాల్లో సిబ్బంది పనితీరు, వేతనాలపై అధ్యయనానికి కమిటీ వేశారు. ఇక ఓటర్ల జాబితాపై టీడీపీది బోగస్ ప్రచారమే. కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలతో సుస్పష్టం. గతేడాది తొలగించిన ఓట్లను పునఃసమీక్షించాం సిఈసి. 21 లక్షల ఓట్లలో 0.61% ఓట్ల విషయంలోనే తప్పులు. తెలంగాణలో ఓటు ఉండి ఇక్కడ కూడా నమోదు చేస్తున్న కేసులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. 2 చోట్ల ఓటు ఉంటే క్రిమినల్ చర్య తీసుకుంటామంటూ కూడా సిఈసి రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం నిన్నటితో విజయవాడలో వారి సమీక్షా సమావేశాలు ముగిశాయి. తిరిగి ఢిల్లీ చేరుకున్నారు వారు. ఇక
సుజల సీమ శరవేగంగా ప్రాజెక్టుల పనులు పూర్తి చేస్తున్న సీఎం జగన్ 600 కోట్లతో తెలుగుగంగ లింక్ కెనాలు ప్రధాన కాలువ లైనింగ్ పూర్తి. బ్రహ్మసాగర్ లీకేజీలకు అడ్డుకట్టతో పూర్తిగా నీటి నిల్వ. అవుకు రెండో సొరంగం పూర్తి. 20,000 క్యూసెక్కుల తరలింపునకు లైన్ క్లియర్ అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. అదేవిధంగా కాకినాడకు మరో కిరీటం. శరవేగంగా గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణం. 2,123.42 కోట్లతో 4వ పోర్టు పనులు. పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తున్న అరబిందో గ్రూపు 16 మిలియన్ టన్నుల సామర్థ్యంతో 4 బెర్తల అభివృద్ధి. ఇప్పటికే 18% పనులు పూర్తి. ఇక గ్రూప్ 2 పోస్టుల దరఖాస్తు గడువును పొడిగించారు. ఇక సెకండ్ పేజీలో ఇది 4.5 ఏళ్లుగా ప్రజారంజక పాలన, జగన్ పాలన, ప్రజా తీర్పు, ప్రజా రాష్ట్ర సదస్సులో మేధావులు అంటూ కూడా ఒక ఇచ్చింది. విద్యారంగంలో మరో నార్వేలో ఆంధ్రప్రదేశ్ అంటూ కూడా ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వివిఆర్ కృష్ణరాజు. అదేవిధంగా వీరందరూ కూడా ఇక్కడ జరిగింది. జగన్ పాలన, ప్రజా తీర్పు అనే కార్యక్రమంలో విజయవాడలో జరిగిన సదస్సులో పాల్గొన్న వక్తలు అంటూ కూడా ఇదంతా ఇచ్చారు. ఇక సుజల సీమ శరవేగంగా ప్రాజెక్టుల పనులు పూర్తి చేస్తున్న సీఎం జగన్. ఇక జాతీయ స్కూల్ గేమ్స్లో ఏపీకి పథకాలు లభించాయి. 15 నాటికి ఈ క్రాప్ నమోదు పూర్తవ్వాలి. ఆక్టోపస్ కానిస్టేబుల్ కుటుంబానికి చేయూత. వెంకటలక్ష్మికి సాయం అందిస్తున్న ఐజీపీ ఎస్వి శేఖరబాబు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. విధి నిర్వహణలో మరణించిన ఆక్టోపస్ కమాండో కానిస్టేబుల్ జి సోమేశ్వరరావు కుటుంబానికి పోలీసు విభాగం చేయూత అందించింది. ఇక విద్యుత్ డిమాండ్కు తగిన ప్రణాళిక. రాష్ట్రంలో నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా. ఎస్ఆర్పిసి ఆపరేషన్ కోఆర్డినేషన్ సబ్ కమిటీ సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ పేర్కొన్నారు. ఇక్కడ సమావేశంలో ప్రసంగిస్తున్న విజయానంద్ తదితరులు. ఇక తూర్పు నౌకాదళ సిఎస్ఓగా రియర్ అడ్మిరల్ మురళీమోహన్ రాజు. 500 మంది ప్రవాసాంధ్రులకు ఉచిత బీమా. కువైట్ రెడ్డీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటూ కూడా ఒక వార్తా కథను ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక ప్రభుత్వ వైద్యుల సమ్మె యోచన లేదు. ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ శ్యామ్ సుందర్ తెలిపారు. ఇక చంద్రబాబు పవన్ వ్యాఖ్యలు ఖండన. డెమోక్రటిక్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ జేఏసీ ఆవిర్భావం. చైర్మన్గా మెట్టా కృష్ణయ్య ఎన్నిక. ఇక రాష్ట్రీయ విషయానికి వస్తే టీడీపీ కకావిక్రమం అంటూ కూడా తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల మీద సాక్షి దినపత్రిక ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు. తమ్ముళ్ళు హాహాకారాలు చేస్తున్నారని, పలు నియోజకవర్గాల అభ్యర్థులు కరువు అంటూ కూడా ఈ వార్తా కథనంలో పేర్కొన్నారు. అన్నమయ్య టీడీపీలో ఆధిపత్య పోరు. నియోజకవర్గాల్లో నువ్వా నేనా అంటున్న కీలక నేతలు. అభ్యర్థుల ప్రకటనలో టీడీపీ తాత్సారం. నలిగిపోతున్న తమ్ముళ్ళు అంటూ కూడా ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు. ఇక డబ్బుంటేనే కదలేరా అమ్మకానికి టికెట్లు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 8 మంది ఇన్ఛార్జీల మార్పునకు టీడీపీ సిద్ధం అంటూ కూడా ఒక వార్త వచ్చింది. ఇక బాబు మాట తెప్పి కోట్ల వైపు అంటూ కూడా నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డి పోటీ చేస్తారని ఏడాది కిందట స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. అయితే తాజాగా సుబ్బారెడ్డికి మొండి చేయి చూపి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని డోన్ అసెంబ్లీ బరిలో దించేందుకు టీడీపీ సిద్ధమైందంటూ కూడా ఇక్కడ వార్త ఇచ్చారు. టీడీపీలో కొడుకు, బీజేపీలో తండ్రి. కర్నూలు టీడీపీ ఇన్ఛార్జిగా టీజీ భరత్ కొనసాగుతున్నారు. ఆయన తండ్రి టీజీ వెంకటేష్ బీజేపీలో ఉన్నారు. అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తి అంటూ కూడా కర్నూలు, నంద్యాల జిల్లాల టీడీపీ టికెట్ల వ్యవహారాన్ని బీదా రవిచంద్ర యాదవ్, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. టికెట్ కోసం ఎవరైనా వీరి ద్వారా లోకేష్, చంద్రబాబును కలిస్తే మొదట అడిగే ప్రశ్న ఎంత డబ్బు చూపిస్తావని. వీరు చెప్పే మొత్తానికి మరొకరు చెప్పే మొత్తాన్ని బేరీజు వేసి ఎక్కువ చెప్పిన వారి పేర్లను సిఫార్సు చేస్తున్నారంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం వచ్చారు. ఇక విశాఖ నుంచి గంటా జంపు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి నియోజకవర్గాలను మారుస్తున్న టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఇప్పుడు ఏకంగా విశాఖ జిల్లా నుంచే మకాం ఎత్తివేత. విజయనగరం జిల్లా నెల్లిమర్లపై కన్ను అంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. భీమిలిలోనూ గెలిచే పరిస్థితి లేకపోవడంతో టీడీపీ నుంచి 1999లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన గంటా అనకాపల్లి ఎంపీగా పోటీ చేశారు. ఆ తర్వాత 2004లో చోడవరం ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2009లో అనకాపల్లికి మకాం మార్చి ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు. 2014లో భీమిలి నుంచి ప్రజారాజ్యం తరఫున పోటీ చేశారు. 2019లో విశాఖ ఉత్తరం నుంచి బరిలో నిలిచారంటూ కూడా గంటాకి సంబంధించి ఏ విధంగా ఆయన నియోజకవర్గాలు మారాడంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. టికెట్ మాదంటే మాది. అనంతపురం టీడీపీలో కత్తి మీద సావుల అభ్యర్థుల ఎంపిక. కళ్యాణదుర్గంలో పయ్యావుల అనుచరుడికి టికెట్ ఇస్తే ఓడిపోతామంటున్న తమ్ముళ్ళు. ధర్మవరంలో 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు. టికెట్లు కేటాయించకముందే కత్తులు దూసుకుంటున్న తమ్ముళ్ళు. ఇక పనికిరాని బాబు పచ్చమోసగాడు. చంద్రబాబుపై ఎంపీ కేసినేని ధ్వజం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో కేసినేని, అయోధ్య, అరుణ్ కుమార్, వెల్లంపల్లి అవినాష్. లోకేష్ ఆఫ్టర్ ఆల్
టీడీపీ కోసం నేను అమ్ముకున్న ఆస్తుల విలువ 2,000 కోట్లు ఉంటుంది. చివరకు నా కుటుంబంలో చిచ్చు పెట్టారు. నా కుటుంబ సభ్యులతో రౌడీలతో కొట్టించాలని లోకేష్ ఎందుకు ప్రయత్నించారు? లోకేష్ అనే వ్యక్తి ఆఫ్టర్ ఆల్ చంద్రబాబు కుమారుడిగా మినహా ఇస్తే ఆయనకి ఎలాంటి అర్హత లేదు. అతడికి పార్టీ అన్నీ ఇచ్చినా ఓడిపోయాడు. నేను నా సొంత వనరులతో గెలిచా. అలాంటిది అతడి వద్ద మోకరిల్లాలంటే సాధ్యం కాదని కేసీనేని స్పష్టం చేశారు. ఇక కేసీనేని బాటలో క్యాడర్ అంటూ కూడా మరొక వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. ఎంపీ కేసీనేని నాని టీడీపీని వేడటంతో నగర పరిధిలోని పార్టీ క్యాడర్ ఆయన వెంట నడిచేందుకు సిద్ధమైంది. విజయవాడ ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ 3 నియోజకవర్గాల్లోనూ కేసీనేని నానికి బలమైన క్యాడర్ ఉంది. నానికి మద్దతుగా వారంతా వైఎస్ఆర్సీపీలో చేరనున్నారు. ఇక జగనన్న కాలనీలకు స్వాగత ద్వారాలు. ఇక్కడ వైఎస్ఆర్ జగనన్న కాలనీకు స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. 25 అంతకంటే ఎక్కువ ఇళ్లున్న జగనన్న కాలనీలకు ప్రత్యేకం 5,684 కాలనీలో నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అంటూ కూడా ఇచ్చారు. ఇక శ్రీ శారదా పీఠాధిపతి అయోధ్య ఆహ్వానం పలికింది. అయోధ్య శ్రీ రామ జన్మభూమిలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ విశేషోత్సవానికి విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి ఆహ్వానం అందింది. ఇక ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్పర్సన్గా పవిత్ర మురళీకృష్ణ ఎంపికయ్యారు. వేల్పూర్లో పిండ మార్పిడి ద్వారా సత్ఫలితాలు అంటూ కూడా ఒక వార్త. ఇజ్రాయెల్ భారత్ సత్సంబంధాలు భేష్. ఇజ్రాయెల్ రాయబారి నార్ గిలోన్. ఆప్కోలో సంక్రాంతి ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు. ఇక టెండర్ ప్రక్రియ కొనసాగించుకోండి. బీచ్ శాండ్ తవ్వకాల పీడీఓ ఎంపికపై హైకోర్టు టెండర్లను మాత్రం ఎవరికి ఖరారు చేయవద్దు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం. విచారణ ఫిబ్రవరి 21 వాయిదా వేశారు. ఇంకా అంగన్వాడీలపై తీసుకున్న చర్యలేంటి? పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. సమ్మెపై ఎస్మా ప్రయోగించాం. నోటీసులు కూడా జారీ చేశాం. హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం. తదుపరి విచారణ 22కు వాయిదా. ఇక రేపటి నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. ఇక షరతులతో చంద్రబాబుకు ముందస్తు బెయిల్. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఉచిత ఇసుక, మద్యం కేసులో మంజూరు చేసిన హైకోర్టు. ఇది ఒక చాలా కీలకమైనటువంటి పరిణామం. నిన్న హైకోర్టు 3 కేసుల్లో కూడా ముందస్తు జైలు మంజూరు చేశారు. ఇక వారంలోపు దర్యాప్తు అధికారి ముందు లొంగిపోవాలి. కేసు గురించి బహిరంగంగా మాట్లాడవద్దు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలి. కేసులపై సమాచారం ఇచ్చేవారిని బెదిరించడం, ప్రలోభ పెట్టడం చేయరాదు. మద్యం కేసులో కొల్లు రవీంద్ర, శ్రీ నరేష్లకు కూడా ముందస్తు బెయిల్ జారీ చేశారు. ఇక సీఎం ఫోటో ముద్రణపై కౌంటర్ దాఖలు చేయండి. ధృవీకరణ పత్రాలలో ఫోటోపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా. ఇక జాతీయ అంతర్జాతీయ పేజీలో జాతీయ వార్తలు చూస్తే హ్యాట్రిక్పై బీజేపీ గురి అంటూ కూడా ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో 50% ఓట్ల లక్ష్యం. ఇక్కడ మనం చూస్తున్నాం అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్, అమిత్ షాలు ముగ్గురు ఫోటోలు వేశారు. ఇక లోక్సభ ఎన్నికల్లో 50% ఓట్లే కీలకం. ముమ్మరంగా కసరత్తు. ఈసారి ఎక్కువ స్థానాల్లో బరిలోకి. 70 ఏళ్లు దాటిన వారికి నో టికెట్. 3 సార్లకు మించి నెగ్గిన అంతే. బలహీన స్థానాల బాధ్యతలు మంత్రులకు అంటూ కూడా ఒక కీలకమైనటువంటి వార్త వేశారు. ఇక ప్రజల్లోకి వెళ్ళండి. కాంగ్రెస్ శ్రేణులకు ఖర్గే ఉద్బోధ. అనవసర వ్యాఖ్యలు వద్దని సూచన. అదేవిధంగా కొందరిని అనుమతిస్తాం. రాహుల్ జోడో యాత్రపై మణిపూర్ సర్కారు ఆంక్షలు విధించింది. ఎందుకంటే జనవరి 14 నుంచి జరగబోతున్నటువంటి భారత్ జోడో యాత్ర అంటే న్యాయ జోడో యాత్రకి కొంతమందిని మాత్రమే అక్కడ మణిపూర్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుమతించింది. ఇక 370పై రివ్యూ పిటిషన్లు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన 370 ఆర్టికల్ రద్దు సబబేనన్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పుపై సమీక్ష కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక జమిలీ ఎన్నికలు కోవింద్ కమిటీకి 5,000 సూచనలు వచ్చినట్టుగా ఇక్కడ వార్త మనం చూస్తున్నాం. ఇక విశ్వమిత్ర భారత్ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ నిన్న గుజరాత్లో వైబ్రెంట్ గుజరాత్ అనేటువంటి ఒక కార్యక్రమం స్టార్ట్ అయింది. పెట్టుబడుల ఆకర్షణ. దానికి చాలామంది దేశ విదేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఆ సందర్భంగా నరేంద్ర మోడీ మాట్లాడుతూ ప్రపంచం మొత్తానికి స్నేహహస్తం అందించేటువంటిది స్నేహితుడు భారత్, విశ్వమిత్ర భారత్ అని చెప్పుకొచ్చారు. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ గ్లోబల్ ఎకానమీలో గ్రోత్ ఇంజిన్గా ఇండియా, ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఎదగడం ఖాయం. ఇండియా అంకితభావం, పట్టుదల, నిరంతర శ్రమతో ప్రపంచం సురక్షితం. రాబోయే 25 సంవత్సరాలు భారతీయులకు అమృతకాలం అంటూ కూడా ఆయన నిన్న ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా ఈ అంశాలను ప్రస్తావించారు. ఇక 2100 కిలోల గంట, 108 అడుగుల అగరబత్తి. అయోధ్య రాముడికి దేశ విదేశాల నుంచి ఎన్నో కానుకలు లభిస్తున్నాయి. మనం చూస్తున్నాము 2100 కిలోల గంట ఏర్పాటైంది. అదేవిధంగా 108 అడుగుల అగరబత్తిని కూడా పంపించారు.
ఇక షిండే వర్గమే అసలైన శివసేన అంటూ కూడా స్పీకర్ రాహుల్ నర్వేకర్ స్పష్టీకరణ చేశారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్లు తిరస్కరిస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ స్పష్టీకరణ. స్పీకర్ నర్వేకర్ పైన ఈ శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే, సీఎం ఏక్నాథ్ షిండే. ఇక రామాలయ ప్రారంభోత్సవానికి ఖర్గే సోనియా దూరం. రాజకీయ ప్రాజెక్టుగా రామమందిరం అసంపూర్తి ఆలయాన్నే ప్రారంభిస్తున్నారు. ఎన్నికల లబ్ధికి బీజేపీ యత్నమంటూ ధ్వజం. రామునిపై సోనియాకు విశ్వాసం లేదని బీజేపీ మళ్ళీ తిప్పికొట్టింది. ఇక వినూత్నమైన కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన బెంగళూరు ఐఐఎస్సి సైంటిస్టులు. ఇక రాష్ట్రీయ విషయానికి వస్తే ఇక్కడ పింఛన్ల పంపిణీకి సంబంధించినటువంటి ఫోటోలు వేశారు ఇక్కడ. ఇక ఎన్నికల నిర్వహణ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ అంటూ కూడా ఇక్కడ కేంద్ర ఎన్నికల కమిషన్ చైర్మన్ ఇక్కడ సిఈసి రాజీవ్ కుమార్, పక్కన ఎలక్షన్ కమిషన్లో అనూప్ చంద్రపాండే, అరుణ్ గోయల్తో సహా ఆయన నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 2.7 కోట్ల మంది మహిళలు, 1.99 కోట్ల మంది పురుషులు అంటూ సిఈసి రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఇక ఓటర్ల జాబితాపై టీడీపీది బోగస్ ప్రచారమే. కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలతో సుస్పష్టం. పూర్తి స్వచ్ఛతతో ఓటర్ల జాబితా తయారు చేస్తున్నామంటూ కూడా సిసి రాజీవ్ కుమార్ చెప్పారంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం చూస్తున్నారు. ఇక నేటి నుంచి విధుల్లోకి మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించినటువంటి మున్సిపల్ కార్మికులు నేటి నుంచి విధుల్లోకి హాజరవుతున్నారు. ఇక తలుపులమ్మ ఆదాయాన్ని దోచుకున్న యనమల మంత్రి దాడిశెట్టి రాజా మండిపాటు. శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి దాడిశెట్టి రాజా. చిరు వ్యాపారులకు నేడు జగనన్న తోడు. వరుసగా 8వ విడత రుణాలు వడ్డీ అందిస్తున్న సీఎం వైఎస్ జగన్. ఒక్కొక్కరికి 10,000, అంతకు పైన 13,000 వరకు వడ్డీ లేని రుణాలు. ఒకే విడతలో 3,95,000 మందికి 417.94 కోట్లు అంటూ కూడా ఇక్కడ చిరు వ్యాపారులకు నేడు జగనన్న తోడు నిధులను అందించబోతున్నారు. ఇక నేను నా కొడుకు పోటీ చేయం. దగ్గుపాటి వెంకటేశ్వరరావు స్పష్టీకరణ. దొంగ ఓట్ల సృష్టికర్త చంద్రబాబే. పక్క రాష్ట్రం ఓట్లు తెచ్చుకున్న కుప్పంలో గెలుపు. మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు తరలిరండి. మంత్రులు రాజన్న దొర, వేణు పిలుపునిచ్చారు. చంద్రబాబు బాలకృష్ణ ఇంటికి పంపుతామంటూ కూడా పెద్దిరెడ్డి హిందూపురంలో ప్రకటించారు. ఇక కాకినాడకు మరో కిరీటం. ప్రతిరోజు కొన్ని ఆంధ్రప్రదేశ్లో కొన్ని నగరాల్లో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించి సాక్షిలో ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. ఈరోజు కాకినాడకు సంబంధించి కాకినాడకు మరో కిరీటం అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. శరవేగంగా గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణం. 2,123.43 కోట్లతో 4వ పోర్టు నిర్మాణ పనులు. ఈ పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తున్న అరబిందో గ్రూపు. 16 మిలియన్ టన్నుల సామర్థ్యంతో 4 బెర్తుల అభివృద్ధి. ఇప్పటికే 18% నిర్మాణ పనులు పూర్తి. 2025 నాటికి కాకినాడ సెజ్ గేట్వే సిద్ధం. మల్టీ ప్రోడక్ట్ ఇండస్ట్రియల్ జోన్గా ఈ ప్రాంతం అభివృద్ధి. దీని ద్వారా 13,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. 4వ పోర్టు రాకతో పోర్టుల నగరంగా కాకినాడకు ఖ్యాతి. తద్వారా తరలి వస్తున్న పరిశ్రమలు అంటూ కూడా ఒక వార్తా కథనాన్ని ఇక్కడ అందించారు. ఇంకా చూస్తున్నాం కాకినాడ గేట్వే పోర్టు ముఖ చిత్రం అంటూ కూడా ఇక్కడ ఒక చిత్రం ఇచ్చారు. అదేవిధంగా 50,000 కోట్ల పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఈ పోర్టు నిర్మాణం జరుగుతుందంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక తెలుగు వాళ్ళు నా వల్లే బాగుపడ్డారు. బొబ్బిలి తుని సభల్లో చంద్రబాబు ప్రగల్భాలు. నాకు కష్టం వస్తే 80 దేశాల్లో సంఘీభావం. నేను ఆ రోజు కష్టపడితే ఈరోజు ప్రజలు అనుభవిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు అభాండాలంటూ కూడా ఇక్కడ వార్తా కథనం. నిన్న బొబ్బిలిలో అదేవిధంగా తునిలో కూడా చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభలు నిర్వహించారు. అయితే ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన అంశాల్లో కొన్నిటిని ఇక్కడ మనం చూస్తున్నాము. బొబ్బిల్లో చంద్రబాబు మాట్లాడకముందే జనం వెళ్ళిపోవడంతో బోసిపోయిన సభా ప్రాంగణం అంటూ కూడా ఇక్కడ ఒక ఫోటో ఇచ్చారు. పోతాం, మేము వెళ్ళిపోతాం అంటూ కూడా రా కదలరా అంటూ టీడీపీ నిర్వహించిన ఈ సభలకు టీడీపీ నేతలు 300 నుంచి 500 నగదు, క్వార్టర్ మందు, పలావ్ ప్యాకెట్ ఇచ్చి జనాన్ని అయితే తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు ప్రసంగం అయ్యే వరకు వారిని ఆపలేకపోయారంటూ కూడా ఒక వార్త. ఇక భారీగా పాండిచేరి మద్యం పట్టివేత. తనిఖీలో పట్టుబడిన పాండిచేరి మద్యం. సంక్రాంతి తర్వాత టీడీపీ ఖాళీ. చంద్రబాబు తుని సభ తుస్సు. మీడియా సమావేశంలో మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. ఇక రౌండప్ విషయానికి వస్తే నిన్న ఆరోగ్యశ్రీ కింద మందుల కిట్లు అందజేస్తున్నటువంటి దృశ్యాన్ని, అదేవిధంగా పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కొన్ని ఫోటోలు వేశారు. ఇక వెన్నుపోటు నేతలకు భంగపాటు. నెల్లూరు జిల్లాలో ఆ ముగ్గురి పరిస్థితి గందరగోళం. మరోసారి బయటపడ్డ చంద్రబాబు నైజం. దిక్కుతోచని స్థితిలో వైఎస్ఆర్సీపీ బహిష్కృత నేతలంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు.
గుంటూరు కారం టికెట్ ధర పెంపునకు ఓకే, తొలి 10 రోజులు ₹50 వరకు పెంపునకు అనుమతి. ఇక ఆసియా షూటింగ్లో స్వర్ణం సత్తా చాటిన ఏబీ షూటర్ మద్దినేని. ఇక పర్యాటకంలో పీపీపీ గండికోటలో ఎక్కువ అడ్వెంచర్ టూరిజం అభివృద్ధి. విజయవాడలో బెరం పార్కు నుంచి భవానీ ద్వీపానికి రూపే ప్రయాణం. ఆన్లైన్లో టెండర్లు ఆహ్వానించిన ఏపీటీడీసీ. సంక్రాంతికి తెలంగాణ నుంచి అదనంగా 1000 ప్రత్యేక బస్సులు ఏపీ ఆర్టీసీ నిర్ణయం. ఇక ఆర్టీసీ కార్గో పార్సిళ్ల పికప్ డోర్ డెలివరీ అంటూ కూడా ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. ఇక నేటి నుంచి IIITలకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. అదేవిధంగా సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు నడుపుతుంది దక్షిణ మధ్య రైల్వే. ఇక ఎడిటోరియల్ పేజ్ చూస్తే మణిపూర్ హింసకు పరిష్కార మార్గం అంటూ కూడా జయంతరాయ్ చౌదరి రాసినటువంటి వ్యాసం ఇది. ఇక అసలు ఆ రాత్రి ఏం జరిగింది అంటూ కూడా లాల్ బహదూర్ శాస్త్రికి మరణానికి సంబంధించినటువంటి ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు. అనూజ్ దర్ పుస్తకం యువర్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ డెడ్ ఆధారంగా నేడు లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతికి సందర్భంగా ఈ వ్యాసాన్ని అందించారు. అదేవిధంగా భూగోళం బగ్గుమంటుంది అంటే కూడా భూతాపం పెరిగిపోవటం మీద ఒక ఎడిటోరియల్ రాసింది సాక్షి. బిజినెస్ పేజ్ చూస్తే సెన్సెక్స్ 271 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 74 పాయింట్లు లాభపడింది. ఇక కోటక్ మహీంద్రా లైఫ్ నుంచి టులిప్ ప్లాన్ వస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ యులిప్ ప్రయోజనాలతో పాలసీని జారీ చేస్తున్నారు. ఇక భారీ పెట్టుబడులకు రెడీ. వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో కార్పొరేట్ల క్యూ. తొలి రోజే 2.35 లక్షల కోట్ల ప్రణాళికలు. గుజరాత్లో జరుగుతున్న వైబ్రెంట్ గుజరాత్కి భారీ అనూహ్య స్పందన లభిస్తోంది. పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారంటూ కూడా తొలి రోజే 2.35 లక్షల కోట్ల ప్రణాళికల ప్రతిపాదనలు వచ్చాయి. ఇక్కడ మెక్రాన్ 6760 కోట్లు. సెమీ కండక్టర్ల తయారీలో భారత్ను అంతర్జాతీయ కేంద్రంగా నిలపాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను మెక్రాన్ టెక్నాలజీ సీఈఓ సంజయ్ మెహ్రోత్రా ప్రశంసించారు. ఈ యుఎస్ చిప్ తయారీ దిగ్గజం సానంగ్లో $2.75 బిలియన్ సెమీ కండక్టర్ టెస్టింగ్ ప్యాకేజింగ్ ప్లాంట్ నిర్మాణాన్ని సెప్టెంబర్లోనే ప్రారంభించింది. పెట్టుబడిలో మైక్రాన్ $82.5 కోట్ల, సుమారు 6760 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇక ఎయిర్పోర్ట్ల విభాగాన్ని లిస్టింగ్ చేస్తామంటూ కూడా అదానీ ఎంటర్ప్రైజెస్ వీపీ జీత్ అదానీ తెలిపారు. చివరిలో కొనుగోళ్లు నష్టాల్లోంచి లాభాల్లోకి సూచీలు వచ్చాయి. బిగ్సీ సంక్రాంతి ఆఫర్లు ఇస్తుంది. ప్రతి పండగకి ఆఫర్లు ప్రకటించే బిగ్సీ ఈసారి కూడా సంక్రాంతి ఆఫర్లు ప్రకటించింది. ఇక స్పోర్ట్స్ చూస్తే ప్రపంచ కప్కు ముందు ఒకసారి T20 ప్రపంచ కప్ జూన్లో జరగబోతోంది. దానిలో భాగంగా నేటి నుంచి ఆఫ్ఘనిస్తాన్తో T20 సిరీస్ జరగబోతుంది. ఇక దానికి ప్రపంచ కప్కు ముందు ఒకసారి అంటూ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇంగ్లాండ్ ఏ జట్టుకు సహాయక బృందంలో దినేష్ కార్తిక్ చేరబోతున్నాడు. ఇక కల్కి రాక ఆ రోజైనా అంటూ కూడా ఇక ప్రభాస్ నటిస్తున్నటువంటి కల్కి ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దాని మీద ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక కంగువా కంప్లీట్ అంటూ కూడా ఒకటి. అదేవిధంగా సూర్య నటిస్తున్నటువంటి తాజా చిత్రం కంగువా. ఈ పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్లో దిశా పటాని హీరోయిన్. శివ దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా, వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. కాగా కంగువా సినిమాలో తన క్యారెక్టర్ షూటింగ్ పూర్తి చేశారు సూర్య. ఇక ఒక మాస్ హీరోలా ఫైట్ చేశా అంటూ కూడా వరలక్ష్మి శరత్ కుమార్ హనుమాన్ సినిమాకి సంబంధించి ఆమె నటించినటువంటి పాత్ర గురించి చెప్పుకొచ్చారు. ఇక హృదయాలను ధైర్యంతో నింపుకోండి నటి ఏంజెలా బ్యాసెట్. కరోల్ లిటిలిన్, మెల్ బ్రూక్స్, ఏంజెలా బ్యాసెట్, అదేవిధంగా మిచెల్ శాటర్. ఇక్కడ ఆస్కార్ అకాడమీ 14వ ఆనరీ అవార్డుల ప్రదానం అమెరికాలో జరిగింది. 2023 సంవత్సరానికి గాను నటి ఏంజెలా బ్యాసెట్, నటుడు రచయిత ఫిల్మ్ మేకర్ మెల్ బ్రూక్స్, ఫిల్మ్ ఎడిటర్ కరోల్ లిటిల్టన్, సన్ డాన్స్ ఇన్స్టిట్యూట్ చెందిన మిచెల్ శాటర్లకు ఈ అవార్డును ప్రదానం చేసింది. ఇవి ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తా కథనాలు. మళ్ళీ రేపటి మార్నింగ్ ఎడిషన్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.